హాయ్ అండి, నేను మీ అన్నవరం కుర్రోడ్ని. ఈ వీడియోలో మనం అన్నవరం కొండపైన ఉన్న రూమ్స్ని ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో మనమైతే aptemples.ap.gov.in అని అయితే సెర్చ్ చేయాలి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరైతే ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక సెర్చ్ చేసినట్లయితే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా ఏదో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ని ఇంటూ చేయండి. తర్వాత ఇక్కడ డెవోటీ సైన్ ఇన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి టాప్లో. తర్వాత మీకు ఇలా ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీకు కనుక అకౌంట్ లేకపోతే సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చైతే మీరు సైన్ అప్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే సైన్ ఇన్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి సైన్ ఇన్ అయిపోగానే ఇలా అయితే చూపిస్తుంది లోడ్ అయ్యి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా డాష్ బోర్డ్ వచ్చింది కదా, ఇక్కడ పైన టాప్లో మీకు టెంపుల్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ దీని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేశాక మీకు అయితే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనకి సెర్చ్ టెంపుల్ అనే ఒక సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు అన్నవరం అని అయితే సెర్చ్ చేయండి. అన్నవరం అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకైతే ఇక్కడ ఫస్ట్ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం అని వచ్చింది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు టాప్లోనే అకామిడేషన్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేశాక మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పటికీ టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పటికైతే మీరు బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ సెప్టెంబర్ 11th నుంచి 10th వరకు అయితే కోటా అయితే రిలీజ్ అయింది కాబట్టి మీరు ఈ మధ్యలో మాత్రమే మీరు మీ యొక్క రూమ్ టికెట్స్ని అయితే బుక్ చేసుకోగలరు. అంటే మీరు అక్టోబర్ 10th కనుక ఇక్కడికి అన్నవరం వస్తున్నారు అంటే మీరు ఓన్లీ సెప్టెంబర్ 10th కానీ 11th కానీ బుక్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనము ఒక సెప్టెంబర్ 26th అన్నవరం వస్తున్నాము అనుకుందాము. కాబట్టి ఇప్పుడు నేను సెప్టెంబర్ 26కి టికెట్ బుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి చూసినట్లయితే చెక్ ఇన్ దగ్గర మనకి 8 AM 26th September 2024, చెక్అవుట్ వచ్చేసరికి 8 AM 27th September 2024. మనం ఒక రోజుకి మాత్రమే బుక్ చేసుకోగలం ఫ్రెండ్స్ టికెట్ అనేది, రూమ్ టికెట్ అనేది. ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు 2, 3, 4 అనే ఆప్షన్స్ వస్తుంది. మీరు ఏదైతే అది పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ మీకు కనుక 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకైతే రూమ్ అయితే ఫ్రీ ఫ్రెండ్స్, వాళ్ళని అయితే పర్సన్స్ కింద ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కింద రూమ్ టైప్ అని ఉంది కదా, సెలెక్ట్ ఏ రూమ్ టైప్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ పాపప్లో మీరు ఏ రూమ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ రూమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాన్ ఏసీ సెలెక్ట్ చేస్తున్నాను. నాన్ ఏసీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకి ఇలా కొన్ని గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వచ్చాయి కదా. గ్రీన్ కలర్ అంటే మనకి అక్కడ టికెట్స్ అవైలబుల్ ఉన్నట్టు, రెడ్ కలర్ అంటే నాట్ అవైలబుల్ అని, అదే ఆరెంజ్ కలర్ అంటే ఆల్మోస్ట్ బుక్డ్ అని. ఓకేనా? ఇప్పుడు మనం ఆల్రెడీ 26th అని సెలెక్ట్ చేసాం కదా, మనకి 26కి సంబంధించిన రిజల్ట్స్ చూపిస్తుంది ఇక్కడ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి సీతారామ చౌల్ట్రీ, ఇందులో మనకి 25 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి నాన్ ఏసీ, రోజుకి 200 రూపాయలు మాత్రమే. అదే ఓల్డ్ సెనిటరీ కాటేజ్ వచ్చేసరికి 23 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి నాన్ ఏసీ, మనకి 500 రూపీస్ పర్ డే. ఇలా ఇక్కడ మీకు చాలా చూపిస్తున్నాయి కదా. హరిహర సదన్ వచ్చేసరికి 600 పర్ డే, 15 రూమ్స్ అవైలబుల్. ఇలా మీకు ఇందులో ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సీతారామ చౌల్ట్రీ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ చేయగానే మనకి ఇలా బుకింగ్ డీటెయిల్స్ అని వచ్చింది, చూసారు కదా. ఇక్కడ యూజర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ యూజర్ డీటెయిల్స్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు అన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక లాస్ట్లో మనకి ఇక్కడ ఐడి ప్రూఫ్ టైప్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి ఆధార్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫోటో ఐడి నెంబర్ ఉంది కదా, అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అప్లోడ్ ఐడి ప్రూఫ్ ఉంది కదా, మీ యొక్క ఆధార్ కార్డ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీ ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేస్తారో తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బుకింగ్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ
ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీకు లోడ్ అయ్యి ఇలా అయితే వస్తుంది. మన ట్రాన్సాక్షన్ వచ్చేసరికి ఇంత ఉంది కదా. ఇక్కడ మీరు ఏ టైప్లో పే చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ యూపీఐ అనుకుంటే ఇక్కడ జనరేట్ క్యూఆర్ మీద క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ని అయితే మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు మీ టికెట్ అనేది మీ మెయిల్కి అలాగే మీకు ఇక్కడ పీడిఎఫ్ రూపంలో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్.